హైదరాబాద్ పాత బస్తీ రౌడీ షీటర్లకు అడ్డగా మారింది. నిత్యం హత్యలు, హత్యాయత్నాలతో రౌడీ షీటర్లు అలజడి రేపుతున్నారు. భూ కబ్జాలు, అక్రమ వసూలతో సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నారు. హద్దుమీరిన రౌడీ షీటర్ల ఆకడాలు మితిమీరుతున్నాయి. ఇక ఇటీవల రౌడీ షీటర్ అసద్ గ్యాంగ్తో సహా ఇతర గ్యాంగ్స్ స్థానికంగా తీవ్ర భయాందోళనలు క్రియేట్ చేస్తున్నాయి. పోలీసులను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా కబ్జాలు, వసూలు దందాలకు పాల్పడుతున్న ఈ రౌడీ గ్యాంగ్లకు అధికార పార్టీ నేతల అండదండాలు లేక స్థానిక ఎమ్మెల్యే తోపాటే కారణమంటున్నారు స్థానిక ప్రజలు. ఈ రౌడీ గ్యాంగ్స్ వెనుక గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ హస్తం ఉందని కొందరు, కాదు ఎంఐఎం నేతలైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ అనుచరులేనంటున్న స్థానికులు. గోషామహల్లో ఓ రౌడీ షీటర్ కొడుకులు తండ్రి బాటనే ఎంచుకున్నారు. ఇంకేముంది, తండ్రి కొడుకులు వాళ్ళు అనుచరఘనం రెచ్చిపోతున్నారు. వీరిద్దరి పేరు వింటే వ్యాపార వర్గాల్లో హడలే. సీతారాంపేట, మంగళహట్, అలాగే మార్కెట్, ఆఖాపుర, రజక్పుర, పాన్ మండి, కొడేకి కబర్, దాల్ మండి, పాత షాయినాథ్ నగర్, అలాగే కామటిపుర ఇలా ఒక్కటేంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్యకలాపాలన్నీ వీరిద్దరి కనుసన్నలోనే జరగాల్సిందే. ఖాళీ స్థలం ఉందని తెలిస్తే చాలు అక్కడ వీరి కన్ను పడుతుంది. రాత్రికి రాత్రి నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తారు. అడ్డు చెప్పిన వారి అంతు చూస్తామని భయపెడుతూ దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. శ్మశాన వాటికలను కూడా వదలరు. దర్గాలు, ప్రార్థన స్థలాలను సైతం తమ ఆధీనంలోనే ఉంచుకొని వ్యాపార సంస్థలకు అద్దెకిచ్చి లక్షల రూపాయలు ఆర్జిస్తుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. దారుసలాం నుంచి పాన్ మండి మీదుగా గోడెకి కబర్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై శ్మశాన వాటిక, దర్గాతో పాటు వక్ఫ్ బోర్డుకు చెందిన కోట్ల స్థలాన్ని తమ కబద్ధ హస్తాలో పెట్టుకున్నారు. ఓ చారిత్రక కట్టడానికి సంబంధించిన స్థలాన్ని సైతం ప్రార్థనా స్థలం కోసమని చేజిక్కించుకొని ప్రైవేటు సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. రౌడీ షీటర్ కుటుంబం జోలికి వెళ్లాలంటే స్థానికులు వణికిపోతుంటారు. ఆ ప్రాంతంలో రోడ్లపైనే ఆక్రమించుకుని అక్రమంగా డబ్బాలు వేసి అద్దెకి ఇచ్చి వసూలకు పాల్పడుతున్నారు. రోడ్లపైనే గేదెలు కట్టివేసి డైరీ నిర్వహిస్తున్నారు. అనుమతికి మించి ఎక్కువ అంతస్తుల ఇళ్లను నిర్మించి వారి వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇక ఈ రౌడీ గ్యాంగ్ ఆగడాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పాత బస్తీ, గోషామహల్ పరిధిలోని రౌడీ మూకల ఆగడాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే రౌడీ షీటర్లకు అడ్డగా పాత బస్తీ హత్యలు, హత్యాయత్నాలు అలజడి లేపుతుంది. భూ కబ్జాలు, అక్రమ వసూళ్లతో సామాన్యులు బెదిరింపులు చేసి పోలీసులకి సంబంధించి ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి స్థలాలు గుంజుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. పోలీసులు సైతం లెక్క చేయకుండా కబ్జాలు, వసూళ్లు దందాలు, రౌడీ గ్యాంగులు, అధికార పార్టీ నేతలు అండదండాలతో స్థానికులు ఏదైతే గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ హస్తం ఉందంటూ ఏదైతే కొంతమంది ఇక్కడ విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పాత బస్తీ రౌడీ షీటర్లు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రౌడీ గ్యాంగులకు అధికార పార్టీ నేతల అండదండలు లేక స్థానిక ఎమ్మెల్యేతో పాటు దీనికి సంబంధించి ఏదైతే కొంతమంది గోషామహల్లో దీనికి ఏదైతే కబ్జాలకు సంబంధించి భారీ ఎత్తున జరుగుతున్నాయి అనేది మెయిన్ ప్రధానమైనటువంటి ఆరోపణ. దారుసలాం నుంచి పాన్ మండి మీదుగా దీనికి సంబంధించి గోడి కేకవర వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై శ్మశాన వాటిక, దర్గాతో పాటు వాక్స్ బోర్డుకు చెందినటువంటి కోట్ల స్థలాన్ని కబ్జా చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ తండ్రి బాటలోనే కొడుకులు కూడా వెళ్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి కూడా సీఎం ఆఫీస్ వరకు వెళ్ళింది అని కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా స్థానికులు చెప్పిన దాని ప్రకారం అయితే వీరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వ భూములు కావచ్చు, వాక్ఫోర్డ్ భూములు కబ్జా చేస్తున్నారు అనేది తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మానస, రామకృష్ణ, చెప్పండి. రౌడీ షీటర్ల పైన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా చర్యలు తీసుకోనుందా? ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి కూడా కొంతమంది దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సీతారాంపేట, మంగళహాట్ మార్కెట్, ఆగాపుర, రజక్పుర, పాన్ మండి ఇలా చాలా చోట్ల నుంచి కూడా వీళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్యకలాపాలన్నిటిని కూడా నిర్వహిస్తున్నారని, ఖాళీ స్థలం ఉందని తెలిస్తే చాలు అక్కడికి వీరు కనపడుతుంది. రాత్రికి రాత్రే దీనికి సంబంధించి ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో వాటికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఆ నకిలీ పత్రాల ద్వారా అమాయక ప్రజలకు అంటకట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చింది. అట్లాగే సీఎంఓ దృష్టికి కూడా వచ్చింది అని కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మానస, అయితే రామకృష్ణ, చెప్పండి. రౌడీ షీటర్ల ఆగడాలు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? ఇది దాదాపుగా కొద్ది కాలం నుంచి జరుగుతుంది.
దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా అధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. కొంతమంది కింది స్థాయి లెవెల్ వాళ్ళకి ఏదైతే డబ్బులు ముట్ట చెప్పి వాళ్ళని అటువైపు రానికుండా చూశారు. సో హై లెవెల్ కు చేరింది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.